ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 18వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం వస్తుంది. అలాగే ఎటువంటి లాభం అనుకోకుండా శ్రీ శీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు, శ్రీ బాలాజీ రాజు గారు, గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి వస్తుంది. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరికి మంగళవారం చాలా శుభదాయకంగా ప్రారంభం అవుతుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈ రోజు మీకు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల అనుకుని లాభమా అనే అంశం ఈ రోజు ప్రధాన విశ్లేషణ అవుతుంది. ఈ వ్యక్తి మీకు స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. మీరు ఊహించని ఒక సహాయం, ఆర్థిక లాభం అనేది అవకాశం ఇది రూపాంతరం చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కన్యా రాశి వారికి సహానుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు రావచ్చు. అలాగే మీరు చేసిన కృషి తగిన గుర్తింపు, బహుమానం లేదా బోనస్ రూపంలో కూడా లాభం రావచ్చు. ఎవరైనా మీకు గతంలో ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందవచ్చు. పాత బాకీలు క్లియర్ అవుతాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకుని లాభం వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు మీ మనస్సుని ఆకర్షించవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వర్తించండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారిపై అధికారులు రోజు ప్రశంసలు అందించే అవకాశం ఉంది. మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేసే ఆ ఫలితంగా ప్రమోషన్ లేదా స్పిరస్సులు లభిస్తాయి. సహచరులతో సహకారం మెరుగుపడుతుంది. ఎవరో ఒక సహోద్యోగి మీకు అంచనాలకు మించిన సహాయం చేస్తారు లేదా అనుకుని లాభం రూపం కావచ్చు. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారి తీసే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి ఇచ్చిన సలహా మీ వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రేమ జీవితం ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. మీ భాగస్వామి మనస్సుకు చదివి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఏదైనా చిన్న తగువులు గతంలో జరిగి ఉంటే ఈరోజు వాటిని పరిష్కారం లభిస్తుంది. సింగిల్గా ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో సానుకూల సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఒక పెద్దవారి సూచనలతో ఇంట్లో మంచి నిర్ణయం తీసుకోవచ్చు. పెద్దవారికి గౌరవం చూపటం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. పిల్లల విజయాలు మీకు
గర్వకారణం అవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఈరోజు బాగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి తగ్గించడానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. నడక, ధ్యానం, మంత్రం జపం వంటి పద్ధతులు మీ మనస్సును శాంతి ఇస్తాయి. తేలికపాటి తలనొప్పి లేదా నిద్రలేని వంటి చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.